మా హస్బెండ్ వచ్చారు అంటే నాకైతే చాలా అంటే చాలా చాలా భయం వేసేసింది. చూసారు కదా, అట్లీస్ట్ నేను పౌడర్ కదా కాటుకు కూడా పెట్టలేదన్నమాట. నా డైలీ ఫేస్, నా రొటీన్ బ్లాగ్స్ అనేవి ఇలాగే ఉంటాయి. నీ ముఖాన్ని పింపుల్స్ ఉన్నాయి అది ఇది అన్నారు. బట్ నా భర్తకి లేని అబ్జెక్షన్ మీకెందుకండి చెప్పండి. హైబ్రోస్ చేయించుకుంటారు కదండి, అది నా పర్సనల్. నేను హైబ్రోస్ చేయించుకుంటాను, అది కూడా ఒక ఫ్రెండ్ వల్ల నేను హైబ్రోస్ చేయించుకోవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా నాకు అంతకుముందు అయితే అలవాటు లేదు. ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి 4:30కి వస్తుంది. 4:30 నుంచి నేను ఖాళీగా టైం కూర్చోను కదా. ఇది మా సీన్ రాకస్ అనమాట. ఈమెకి జడేసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఒకరోజు వస్తే అన్నం తింటుంది, లేదంటే టిఫిన్ చేయంటుంది. ఇదేది నేను చేయను అన్నాను అనుకో, వాళ్ళ డాడీ చేత ఫోన్ చేయించి మళ్ళీ ఇన్విటేషన్ చేయిస్తుంది అనమాట. మామూలు కదా, అల్లాడిస్తుంది అనమాట. నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎంత ఇబ్బంది పెట్టిద్దంటే బాబోయ్ అన్నట్టుగా. ఒక్కొక్కసారి అయితే నాకే విసుకొచ్చి ఇచ్చి కాకుండా లైఫ్ అంతా కిచెన్లోనేనా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, మన లైఫ్ ఇలానే ఉన్నప్పుడు మనం ఇలాగే సర్దుకొని పోవాలి అని చెప్పేసి నేను కూడా కాంప్రమైజ్ అవ్వడం అప్పటి నుంచి. బట్ మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారండి. మ్యాక్సిమం ఇంతకుముందు అయితే నేను ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ అది పోయింది. ఎవరు రిపోర్ట్ కొట్టారు ఏంటి అనేది నాకైతే తెలియదండి. యాక్చువల్గా ఆ ఛానల్ పోవడం వల్ల నేను మళ్ళీ అయితే రీస్టార్ట్ అయితే చేసుకున్నాను అనమాట ఛానల్ అనేది. మా బాబుని వీడియోస్లోకి రమ్మంటే రాడు. సో అందుకని పాప మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, పాపను మాత్రం తీస్తాను వీడియోస్లో. ఇదిగోండి, పేరుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా, సజెషన్స్, సొల్యూషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. అమ్మాయి తనలో పేరు కుట్టలు అని చెప్పాం, మామూలు కాదు. మా వారు చూడండి ఎలా చూస్తుంటే మరి ఏం చేస్తున్నారు, ఈ పిచ్చోళ్ళు ఇద్దరు అనుకుంటే చూస్తుంటే వెళ్తున్నారు. అది మామూలు నువ్వు ఏం కాదు, నేను కూడా అదే చెప్తున్నాను. మా అమ్మ అంటుంది నేను కాదు నువ్వే పిచ్చిదాన్ని అన్నావు. మళ్ళీ సజెషన్ అండి, ఎందుకు ఏంటి అంటే ఏడుస్తుంది. ఒక ట్యాప్ తిప్పేస్తూనే ఉంటుందండి. నమ్మి ఒకరికి మనం సహాయం చేస్తే అది మనకే రివర్స్ కొట్టిద్ది అన్న విషయం నాకైతే లేట్గా అయితే తెలిసింది. యాక్చువల్గా ఏదైనా సరే కొంతమంది అయితే నన్ను మెసేజ్ చేయట్లేదు కదా మీకు ఎవరు అని అనుకోవచ్చు. బట్ కొంతమంది మెసేజ్ చేయలేరు, వాళ్ళు కూడా పర్సనల్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయితే నన్ను విడిగా అడుగుతున్నారండి. పర్సనల్గా అయితే అడుగుతున్నారనమాట నన్ను, ఎందుకు నువ్వు ఇలా వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే నేను అన్నాను, ఖాళీగా కూర్చొనే కదా నువ్వు చేస్తున్నావు వీడియోస్ అని చెప్పేసి చాలామంది అన్నారు. ఆగి యోషిత, ఖాళీగా ఎందుకు కూర్చుంటావండి? మా ఇంట్లో పని వాళ్ళు ఏమన్నా వచ్చి చేసి పెడతారా? చేసి పెట్టారు కదా, నా పని నేనే చేసుకోవాలి. యాక్చువల్గా పోనీ మీరు ఏమన్నా చేసి పెడతారా? నాకు చెయ్యరు కదండి, నేనే చేయాలిగా. నేను కొత్తగా న్యూ వీడియోస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. నేను ఎటువంటి ప్రమోషన్ వీడియోస్ నేనేం చేయలేదండి, ఎందుకంటే మాది యాక్చువల్గా షాపేనండి. సో నేను మా షాప్లో కలెక్షనే నేను పెట్టుకున్నాను, కానీ నేను ఎవరి షాప్కి వెళ్ళి షూట్ చేసుకుంది అయితే ఏం లేదు. కావాలంటే మీకు నీ షాప్ అనేది వీడియో తీసి ఫుల్ వీడియో అయితే నేను పెడతాను. ఎందుకంటే ఒక ఆవిడ అడిగింది, మీ షాప్లో ఆల్రెడీ కస్టమర్స్ ఉంటున్నారు కదా, మళ్ళీ నువ్వెందుకు ఇలా ఆన్లైన్లో పెడుతున్నావు అని చెప్పేసి ఒక పర్సన్ అడిగారు నన్ను. సరే అలా అని నేను ఆవిడ తప్పు అయితే ఏం పట్టలేదు. ఇప్పుడు కడుపు నిండింది కదా, ఇంక ఈ పూటకు తినేసాం కదా అని చెప్పేసి సాయంత్రానికి వండుకోకుండా తినకుండా ఉండడం అంటూ ఏం జరగదు కదా. యాక్చువల్గా ఎలా జరిగింది చెప్పండి, మనం వండుకోవాలి, మళ్ళీ సాయంత్రానికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి, భోజనం అనేది తినాలి, మళ్ళీ మార్నింగ్ లెగవాలి, రొటీన్ బ్లాగ్సే కంటిన్యూ అవ్వాల్సింది మన లైఫ్ అనేది. ఎన్నింటికి లేస్తారు మీరు? 6:30, 7కి లేస్తారు. మీ అత్తయ్య గారు కూడా పనిచేసేది అని చెప్పేసి అన్నారు ఒకళ్ళు. సరే అండి, మా అత్తయ్య చేస్తే మా అత్తయ్యకి లేని ప్రాబ్లం వాళ్ళకి ఎందుకండి, నాకు తెలియకడుగుతా. ఇప్పుడు మా అత్తయ్య నాకు చేసి పెడుతుంది, వాళ్ళకి ఎందుకు బాధ? వాళ్ళకి అవసరం లేదు కదా, మా అత్తయ్య నాకు చేసి పెట్టినంత మాత్రాన. నాకేం అర్థం కాదు, మరి వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెయ్యరని అనుకుంటారు.
అలా అని మా అత్తయ్య ఎక్కువ పని అయితే నాకేం చేసి పెట్టదండి. తనకి హెల్ప్ఫుల్ అయినంత వరకు చేసి పెట్టిద్ది మ్యాక్సిమం. ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ బాగోదు. హెల్త్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే తనకి ఈ జాయింట్ నరాలని అరిగిపోయేటప్పటికి తను వెయిట్ అనేది మొయ్యలేదు. తనకి చాతైనంత వరకు ఏదైనా సరే నేను చేస్తాను అని చెప్పేసి అంటది. ఇంకా ఒక్కొక్కసారి నేనే హార్డ్గా బిహేవ్ చేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే. తను నన్ను ఏమందండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ మా అత్తయ్య అయితే మాత్రం మామూలుగా కాదు. మా మామయ్య గారు పోయాకైతే మరీ సెన్సిటివ్ అయిపోయారు మా అత్తయ్య బాగా. అసలు ఎంత సెన్సిటివ్ అయ్యారంటే యాక్చువల్గా నేను కొంచెం హార్డ్గా బిహేవ్ చేశాను అంటే ఇంక ఏడ్ చేస్తారు. కానీ ఒకసారి కాక ఒకసారైనా మన కోపం అనేది సహజం. అందులో నాకైతే ముక్కు మీదే కోపం ఉంటుంది అనమాట. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఏదన్నా నా తప్పు లేదు అని తెలిసింది అంటే మాత్రం యాక్చువల్గా ఊరుతోనండి. నేను డైలీ 5కే లెగవాలి. 5కే లేచేసి నేను పిల్లలు గ్రేజర్స్ ఇచ్చని ఎక్సెట్రా వగేరా వగేరా పనులు ఎవరికి లేకుండా ఉంటాయి చెప్పండి. లంచ్ రెడీ చేసుకోవాలా, పాలు కాగబెట్టుకొని తోడేసుకోవాలా, ఎవరైనా ఏంటి ఇవన్నీ పనులు అని అనుకోవచ్చు. అవి లేకపోతే పనులనే ఉండవు అని కూడా అనుకోవచ్చు. నాకు ఎటువంటి పని మనిషి లేదు. నేనే కంప్లీట్గా చేసుకోవాలి పనంతా కూడా. ఏదైనా చేస్తే మా అత్తయ్య కొంచెం చేస్తారు. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవుతాయి. ఆ బట్టలు ఆరేసుకోవాలండి. మళ్ళీ మనం ఇటు వంట ప్రిపేర్ చేసుకొని నేను మళ్ళీ బయట పని చేసేసుకొని వచ్చి షూస్ తుడిచి ఇవి నాప్కిన్స్ ఉతికేసి సాక్స్లు నాప్కిన్స్ డైలీ వాష్ చేయాల్సిందే. కొంతమంది వాష్ చేయరు, బట్ నేనైతే డైలీ వాష్ చేయాల్సిందే. ఎందుకంటే నాకు నచ్చదు. ఎందుకంటే దాంట్లో మనకి తెలియకుండా జెమ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీళ్ళు స్కూల్లో ఉన్నా సరే ఆడటం అలా చేస్తారు కాబట్టి మనకు అనేది మనం అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే బాగోదు. సో అందుకని నేను డైలీ అయితే వాష్ చేయాల్సిందే మార్నింగ్. అందువల్లే 5కి లేస్తేనే నాకు పని అవుతుంది. వంట ప్రిపేర్ చేసుకోవడం మ్యాక్సిమం మా అత్తయ్య గారు లేచేటప్పటికి నా పాచి పని అంతా అయిపోయిద్దండి. మొక్కలకి నీళ్ళు పోసుకోవడం అన్నీ అయిపోతాయి. మా అత్తయ్య అరుస్తారు, ఎందుకు అంత పెందలాలు లెగడం అని చెప్పేసి. కానీ నేను అన్నాను, నాకు అంత పెందలాలు లేస్తేనే నాకు హాయిగా ఉండిద్ది అత్తయ్య, పని తొందరగా అయిపోయింది అని చెప్పేసి నేను అంటాను. 7:30 కల్లా బస్సు వస్తుంది. వీళ్ళకి రెడీ చేసి పెట్టాలి. టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టి ప్రిపేర్గా అక్కడ పెట్టేసి మళ్ళీ ఏమో స్నానానికి వెళ్ళొస్తే ఏమైనా రెడీ చేయాలి. జడ వేయాలి కదండి. డ్రెస్ నేను వేయకపోయినా జడ వేయాల్సిందే కదా. జడ వేసి ఏమైనా రెడీ చేసి షూస్ వేసేసుకొని వీళ్ళన్నీ ప్రిపేర్గా బయట పెట్టేసి నేను మళ్ళీ ఇంట్లో ఇల్లు తుడుచుకోవడం చిమ్ముకొని అవన్నీ ఉంటాయి కదా. చిమ్ముకొని తుడుచుకొని వచ్చి మళ్ళీ స్నానం చేసి నేను ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేటడికి 9 అవుతుంది. 9, 9:15, 9:30 అట్లా అవుతుంది. ఈలో మళ్ళీ మా వారి టిఫిన్ టైం అవుతుంది. టిఫిన్ రెడీ చేసుకోవాలి కదా. దోశ ఇడ్లీ అట్లాంటివి అయితే మా అత్తయ్య గారే వేస్తారు టిఫిన్ ప్రిపేర్గా. ఇంకేదన్నా వేరే టిఫిన్ ఏదన్నా అయితే మాత్రం నాకైతే డ్యూటీ పడుతుంది అనమాట. ఆ రోజు ఏం చేస్తానంటే ఇంకా ఆ రోజు టెంపుల్కి లేట్గా వెళ్తాను నేనైతే. యాక్చువల్గా మీరు రోజు టెంపుల్కి వెళ్తారని అడగచ్చు. నేను రోజు వెళ్తానండి. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లో వరకే పూజ చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి టెంపుల్కి వెళ్ళడం అనేది అలవాటు అయిపోయింది. నాకు కూడా ఒకరోజు టెంపుల్కి వెళ్ళకపోయినా కూడా యాక్చువల్గా మనస్సు అనేది ప్రశాంతత అనేది ఉండట్లేదు అనమాట. యాక్చువల్గా వాళ్ళు మెప్పించారు, ప్రశాంతత అనేది ఉండట్లేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే డైలీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మాకు టెంపుల్స్ కూడా దగ్గరేనండి. కృష్ణుడి గుడి కానీ శివాలయం అయితే మా ఇంటి వెలగాలి అనమాట. నేను నిద్ర లేచి మా వంటగది తలుపు తీయగానే నాకైతే గోపురం అయితే కనిపిస్తుంది. సో నేను లెగవగానే దండం అయితే పెట్టేసుకుంటాను అనమాట. మీకు మాది వెనక వచ్చేటప్పటికి ఓపెన్ ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే శివాలయం గుడి అయితే బాగా కనిపించింది అనమాట మాకు. ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి గంగమ్మ తల్లి గుడి ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేటప్పటికి కృష్ణుడి గుడి ఉంటుందండి. టెంపుల్స్ ఆల్మోస్ట్ మాకు దగ్గరే. ఇంకొంచెం ముందుకు వెళ్తేనే మహాలక్ష్మి తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా దగ్గర. ఇంకా మా వాసవి అమ్మవారు టెంపుల్కి వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం దూరం వెళ్ళాలి, వేరే బజార్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి దగ్గర ఉన్న టెంపుల్స్కి కూడా మనం వెళ్ళకుండా ఎందుకులే అని నాకు అనిపించింది యాక్చువల్గా. అందుకని చెప్పేసి నేనైతే డైలీ అయితే వెళ్తున్నానండి. ఒక్కో రోజు అయితే మ్యాక్సిమం 10:30 అట్లా అవుతుంది. లేదు పెందలాడి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను ఇక కూర్చోకుండా కొంచెంసేపు కూడా వెంటనే స్నానం చేయడము ఇంకా పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. లేదు
కొంతసేపు మాట్లాడుకుంటూ ఉందాంలే హస్బెండ్తో కలిసి కూర్చొని అని అనుకుంటే మాత్రం ఆ రోజు కొంచెం లేట్గానే వెళ్దాం అనమాట. అలా అయినా సరే మా వాడిని పంపించేసి నేను మళ్ళీ టిఫిన్ అడిగేసి ఫాస్ట్గా స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకుని అయితే వెళ్తాను. అప్పుడు 10:30 అట్లా అయిపోతుంది ఇంట్లో పూజ అయిపోయి చేసేటప్పటికి. మా వారు 9:40కి 10 కల్లా వెళ్ళిపోతారండి. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. అది ఎప్పుడన్నా ఒకసారి. మ్యాక్సిమం మనకి 10:40 కల్లా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోతారు. పాపం ఎక్కువసేపు అయితే ఏం ఉండరు, ఎందుకంటే షాప్ తీసుకోవాలి కదా. సో అందుకని నేను మా షాప్లో కలెక్షన్ మాత్రమే నేను పెట్టుకున్నాను. కొంతమంది అడిగారండి ప్రమోషన్ వీడియో కదా అదని. ప్రమోషన్ వీడియో కాదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అది ప్రమోషన్ వీడియో ఏం కాదు. మా షాప్ కాబట్టి నేను మా షాప్లో కలెక్షనే, న్యూ కలెక్షన్ వచ్చింది కాబట్టి నేను పెట్టాను లాంగ్ వీడియో అనేది యూట్యూబ్లో. లేకపోతే నేను పెట్టనండి, నాకేం అవసరం అండి. నేను ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంతలోకి నాకు ప్రమోషన్ వీడియోస్ ఎవరు ఇస్తారు చెప్పండి? మీరు ఇస్తారా? పోనీ ఇవ్వరు కదా. ఎవరిని ఇచ్చేటట్టయితే చెప్పండి, ప్రమోషన్ వీడియోస్ చేస్తాను నేను కూడా. అది ప్రమోషన్ వీడియోస్ చేయను అని నేనైతే చెప్పను యాక్చువల్గా. అది ఇంకా అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని చాలామంది నన్ను అయితే ఈ క్వశ్చన్ అడిగారు. నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదండి యాక్చువల్గా, ఎందుకంటే మా ఫాదర్ అప్పుడు చదివించలేదు నన్ను, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అది. సో అందువల్ల నేనైతే చదువుకోవడం అనేది చదవలేదన్నమాట. నేను చదివింది 10th క్లాసేను. 10th క్లాస్ కూడా యాక్చువల్గా కంటిన్యూ ఏం అవ్వలేదు. నిజం చెప్తున్నాను, మీ దగ్గర అబద్ధాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అబద్ధం మనం ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ అనేది అందులో ఒడిదుడుకులు అనేవి సహజం అండి. మనకి కష్టమైన నష్టమైన అన్నీ మనమే భరించాలి. ఇంకొక పర్సన్ వచ్చేసి నువ్వు ఖాళీగానే ఉన్నావు కాబట్టి నువ్వు వీడియోస్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అడిగారు. ఖాళీగా ఉన్నంత మాత్రాన వీడియో తీసుకున్నాను అని అనుకోవచ్చు. వీడియో తీయకుండా మనకి గంటలో అయ్యే పని మ్యాక్సిమం 2 hours అయితే పట్టిద్ది. ఏ పనైనా సరే, ఇటు వీడియో తీసుకోవాలి, అటు వంట చేసుకోవాలి, కెమెరా యాంగిల్ చూసుకోవాలి, నీట్గా వస్తుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటేనే వీడియో కరెక్ట్గా వచ్చిద్దండి. మళ్ళీ అది చూసుకోవాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఎంత పని ఉండిద్దండి. మీరు ఖాళీగానే ఉంటారు కదా అంటారు ప్రతి ఒక్కళ్ళు. నేను ఖాళీగా ఉంటే నా ఇల్లు ఎవరు క్లీన్ చేస్తారు చెప్పండి? ఎవరు క్లీన్ చేయరు, నేనే క్లీన్ చేసుకోవాలి. అది సో అది కూడా ఇప్పుడు నేను ఎందుకు అన్నాను అంటే, నాతో డైరెక్ట్గా అనేది చాలామంది అయితే అన్నారు. సో నాకు కొంచెం కష్టం అనిపించింది, అందుకని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు అనేది మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియోలో ఇలా పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు వీడియో చూస్తారు కాబట్టి. ఎందుకంటే కొంతమంది వీడియోలో కామెంట్ చేస్తే అందరికి తెలిసిపోతుంది వాళ్ళ ఐడి అన్నట్టుగా ఏం చేస్తున్నారంటే, తెలిసిన వాళ్ళు నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు, కొంతమంది ఏమో కాల్ చేసి అడుగుతున్నారనమాట మ్యాక్సిమం. అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. లేకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే తీసేదాన్ని కాదు యాక్చువల్గా. ఇంతకీ నేను చేసిన డ్రెస్సుల వీడియోలు ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ ఏ నచ్చింది కూడా నాకు చెప్పండి, పర్లేదు. కంటెంట్ కోసమైనా ఏదైనా సరే, ఏదైనా తప్పు ఉంటే నేను మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాను, మార్చుకుంటాను, ఏదైనా సరే. అది ఇంకా అంటే మా పాప వచ్చేటప్పటికి 5th క్లాస్ అయితే చదువుతుంది, మా బాబు 8th స్టాండర్డ్ అండి. మా బాబు వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30 అట్లా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి స్టడీ అవర్ అక్కడే కంప్లీట్ అవుతుంది అంట మ్యాక్సిమం. అందుకని చెప్పేసి వాడు వచ్చేటప్పటికి 6:30 అవుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మా పాప కూడా మ్యాక్సిమం అదే టైం అవుతుందేమో. ఇక నేను మా అత్తయ్య గారే ఒకరికి ఎదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ వీడియో అయితే నేను నిజంగానే చెప్తున్నాను, నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళు అలా డైరెక్ట్గా అడిగేటప్పటికి నాకు చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్, మామూలుగా కాదు. ఎవరైనా ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు అంటే దాంట్లో తప్పులు చూపించే వాళ్ళే కానీ పర్లేదురా నువ్వు ముందుకెళ్ళు మంచిగా చేస్తున్నావు
అని మోటివేట్ చేసే వాళ్ళైతే నాకు చాలా తక్కువ ఉంటారు. నాకేం కాదండి, నాకు ఇంట్లో వాళ్ళు కానీ, మా హస్బెండ్ సపోర్ట్ కానీ, మా మమ్మీ వాళ్ళు కానీ, మా సిస్టర్స్ కానీ అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అందులో నాకు ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే ఉంది, ఆమె పేరైతే నేను కంపల్సరీగా మెన్షన్ చేస్తాను అనమాట, అంజలి ఆంటీ. మా అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంది అంజలి ఆంటీ మాత్రం. ఆవిడైతే నాకు ఏదైనా సరే నాకు ఇది కొంచెం ఇలా ఉంది ఆంటీ అని నేను కాల్ చేశాను అంటే వెంటనే సజెషన్ ఇస్తుందండి. అలాని వేరేలాగా నాకేమి ఇవ్వదు. తను నన్ను కూతురులాగా ఫీల్ అయింది. నాకు తన అమ్మలాగా అనేది బాండింగ్ అనేది ఏర్పడిపోయింది అనమాట. ది మోస్ట్లీ వన్ అండ్ ఓన్లీ ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఊర్లో నాకు మంచి రిలేషన్ తోటి ఒక అంజలి ఆంటీయే, అలియాస్ అమ్మ అని కూడా అనవచ్చు. అందరు అంటారు మీ అమ్మే కదా అని. ఎస్, మా అమ్మేనండి. అందుకని నేను మా అమ్మని నేను మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను, మా అమ్మ తర్వాత అమ్మ. అది ఇలాంటి అదృష్టం చాలామందికి దొరకదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉన్నారండి నా లైఫ్లో, ది బెస్ట్ పర్సను. తను నా ఫ్రెండ్, మోస్ట్లీ బెస్ట్ ఫ్రెండ్ అండి, అలేఖ్య అండి. తన పేరు మాత్రమే మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే షేరింగ్ అయినా మాట్లాడుకోవడం అయినా చాలా అంటే చాలా క్లోజ్గా వెళ్ళిపోతాను. నేను అందరితో తక్కువ కలుస్తాను. నా అనుకున్న వాళ్ళతో మాత్రం అది ఎంత దూరమైనా ఏ సమస్య అయినా సరే వెళ్తానండి. అలాగే కొంతమంది నాకు చిన్నతనంలో నమ్మించి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పటి నుంచే లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను తెలుసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ఎదిగే కొద్ది అమ్మ నాన్న పాఠాలు నేర్పిస్తే, అత్తగారింటికి వచ్చాక అత్తగారింట్లో కొంత నేర్చుకుంటే బయట సొసైటీలో ఇంకొంత నేర్చుకోవచ్చు. ఏదైనా సరే చాలా వరకు నాకు మోస్ట్లీ ఇక్కడ ధైర్యంగా ఉండడానికి నాకు బాగా సహకరించిన వాళ్ళు మాత్రం ముగ్గురండి. ఒకటి మా అమ్మ అండ్ మా అత్తయ్య గారు. ఇందాక చెప్పాను కదా అంజలి అమ్మ అని. ఆంటీ అన్న ఆవిడే, అమ్మ అన్న ఆవిడే. సో మోస్ట్లీ వీళ్ళు ముగ్గురు అయితే నాకు ఏదైనా సరే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. ఇక మా హస్బెండ్ అయితే నా వెనకే అనమాట, నా వెనుక బ్యాక్ బోన్ లాగా అనమాట. తను లేనిది ఏమీ చేయలేను. యాక్చువల్గా నాకు భయము కొన్ని విషయాలు అనేది నాకు తెలియదు యాక్చువల్గా. సో తను అడిగి తెలుసుకొని చేస్తూ ఉంటాను. మా తమ్ముడు ఉన్నాడు, బట్ కానీ వాడు దూరంగా ఉంటాడు కాబట్టి సో కొన్ని అనేది నేను అడిగినా సరే నాకు కొన్ని రావు. సో మా షాప్లో కుర్రాలను అడిగే తెలుసుకొని వాళ్ళ చేతని ఎలా చేయాలి ఏంటి ఏ వీడియో అయినా అని చెప్పేసి నేనైతే చాలా వరకు వాళ్ళ చేత చెప్పించుకొని చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు భయమేను, వీడియో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి భయం అనమాట నాకు కూడా. సో అలాగే ఇంతసేపు నేను చెప్పిన విషయాలన్నీ ఓపిక్గా భరించినందుకు మోస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చిందో అదైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. చెప్పాను కదా నేను కొత్తగా బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానని చెప్పేసి, షాప్లో ఐటమే పెడుతున్నాను కదా, అదైతే యూట్యూబ్ వచ్చేటప్పటికి వీక్లీస్ పెడతానండి ఆ వీడియోస్ అయితే. ఇన్స్టాలో మాత్రం డైలీ ఒక మోడల్ అయితే మెన్షన్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్గా మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను, స్క్రోల్ చేశాను. ఏదైనా మోడల్ కావాలి అనుకుంటే నాకు అది టిక్ చేసేసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి. సో నేనైతే అది ఆపేస్తాను. నేను మ్యాక్సిమం ఐటమ్ అనేది మనకి బయట విడిగా షాపులో దొరికే దాని మీద నేనైతే ఇంకా తక్కువ పెట్టాను ప్రైస్ అనేది. యాక్చువల్గా బార్గెనింగ్ అడగచ్చు కదా, విడిగా వెళ్తాను అనుకుంటారు, అలా ఏం ఉండదండి. నేను అనేది రేట్ అయినా ఏదైనా సరే కరెక్ట్గా పెట్టేశాను. సో మీకు ఏదైనా డ్రెస్ నచ్చినా ఏదైనా ఉన్నా నాకైతే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. మ్యాక్సిమం వాట్సాప్ మెసేజ్ చేయండి, ఎందుకంటే అది వాట్సాప్ నెంబరేనండి. ఎప్పుడు నెట్ ఆన్లోనే ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎప్పుడు ఎనీ టైం మెసేజ్ చేసినా నేనైతే రిప్లై ఇవ్వగలుగుతాను. ఒకవేళ నేను చూడకపోతేనే లేట్ అవుతుందండి, అంతేగాని మ్యాక్సిమం నేను చూస్తాను కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇలాంటి ఇంకా లెంత్ వీడియోస్ మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి, నా ఛానల్ని బాగా ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.